ఏదైనా మీరు గవర్నమెంట్ ఎంప్లాయీ లేదా మీ పేరు మీద పిఎఫ్ అనేది జనరేట్ అవుతున్నట్టయితే ఈ వీడియో అయితే మీరు స్కిప్ చేయండి, మీకైతే ఈ వీడియో ఉపయోగపడదు. చాలా మందికి ఏంటంటే ఈ శ్రమ్ కార్డు గురించి పూర్తిగా వివరణ అయితే తెలియదండి. సో ఈ శ్రమ్ కార్డు ఎందుకు, ఉపయోగం ఏంటి, అర్హత ఏంటి అని చెప్పేసి నేను ఈ యొక్క షార్ట్ వీడియోలు అయితే చెప్తా. ముందుగా అయితే మన వీడియో సేవ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి, అలాగే మన ఛానల్కి సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేయండి. సో ఈ శ్రమ్ కార్డు అనేది ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసరికి దీనికి 16 సంవత్సరాల నుంచి 59 సంవత్సరాల మధ్య ఉన్నటువంటి వయసు కలిగి ఉండాలి. అలాగే మీ యొక్క ఆధార్ కార్డుకి ఖచ్చితంగా మొబైల్ ఫోన్ నంబర్ అయితే ఖచ్చితంగా లింక్ అయి ఉండాలి, ప్లస్ మీ యొక్క బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ అయితే మీ వద్ద ఉండాలన్నమాట. సో దీన్ని మీరు మొబైల్ ఫోన్లో కూడా అప్లై చేసుకోవచ్చు. ఈ శ్రమ్ అని చెప్పేసి మీరు డైరెక్ట్గా వెబ్సైట్లోకి వెళ్ళి ఎంటర్ చేస్తే దానికి సంబంధించినటువంటి వెబ్సైట్ అయితే వస్తుంది, లేదనుకుంటే దగ్గరలో ఉన్నటువంటి మీ సేవకి వెళ్ళి అప్లై చేసుకోవచ్చు. అలాగే ఇకపోతే దీని యొక్క ఉపయోగం ఏంటంటే ఈ యొక్క చిన్న చిన్న కూలి పనులు ఎవరైతే చేసుకుంటారో లైక్ ఆటో డ్రైవర్లు కావచ్చు, లేదంటే మత్స్యకారులు కావచ్చు, లేదంటే ఏదైనా హౌసింగ్ పర్పస్లో వర్కులు చేస్తూ ఉంటారు కదా, సిమెంట్ పనులు చేసుకుంటూ ఉంటారు, చిన్న చిన్న కూలీలు చేసుకుంటూ ఉంటారు. సో మన మధ్యతరగతి కుటుంబంలో ఎక్కువగా ఇటువంటి ఆ వృత్తి అనేది చేపడుతూ ఉంటారు కదా. సో వీళ్ళకైతే ఖచ్చితంగా 2 లక్షల రూపాయల వరకు కూడా ప్రమాదపు బీమా అయితే ఈ యొక్క కార్డు ఉన్న వాళ్ళకైతే ఖచ్చితంగా ఉంటుంది అనమాట. కానీ ఈ యొక్క కార్డు యొక్క బెనిఫిట్స్ మీకు కావాలనుకుంటే మీరు ఖచ్చితంగా మీ పేరు మీద అయితే పిఎఫ్ అనేది జనరేట్ అవ్వకూడదు అనమాట. సో మీ పేరు మీద పిఎఫ్ అనేది జనరేట్ అయితే ఖచ్చితంగా ఈ యొక్క కార్డు అనేది ఈ యొక్క కార్డులో ఉన్నటువంటి బెనిఫిట్స్ కి మీరు అర్హత అయితే కాదు. సో ఈ యొక్క ఈ శ్రమ్ కార్డు గురించి మరింత సమాచారం కావాలన్నా లేదంటే ఎలా అప్లై చేసుకోవాలనుకున్నా సరే మీరైతే కామెంట్ చేయండి, ఖచ్చితంగా నేనైతే ప్రాసెస్ వీడియో అయితే అప్లోడ్ చేస్తాను. థ్యాంక్ యూ సో మచ్.